సో తెలంగాణలో కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుంచి మనకి పీజీ మెడికల్ అడ్మిషన్ గురించి 30న నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో దానికి కంటిన్యూషన్‌గా నిన్న మనకి ఒక నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఆ నోటీస్ ఏంటి అనంటే, ఇప్పుడు మన బీబీ నగర్ ఎయిమ్స్‌లో చదివిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఆ నోటీస్ ఇవ్వడం జరిగింది. అయితే మెయిన్‌గా ఏంటనంటే దీనికి సంబంధించి ఈ రోజే లాస్ట్ డేటు. ఇప్పటివరకు మీరు ఒకవేళ రిజిస్ట్రేషన్ చేయకపోయినట్లయితే ఈరోజు మీకు ఈవినింగ్ 5:00 వరకు టైం ఉందనమాట. సో ఇన్ కేస్ మీరు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయి సర్వీస్‌లో ఉన్నా, సర్వీస్‌లో లేకపోయినా మీకు ఒకవేళ పీజీ చేయాలి అని అనుకుంటే మీరు తప్పకుండా ఈ రోజు లోపల మీరు ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో మీరు రిజిస్టర్ చేస్తేనే ఈ స్టేట్ మెరిట్ లిస్ట్ అనే దాంట్లో మీరు ఉంటారనమాట. దాని తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం ఈ ప్రాసెస్ అంతా ఉంటుంది. సో ఇన్ కేస్ దీంట్లో ఒకవేళ మనం అప్లై చేయాలి అనుకుంటే అసలు సీట్స్ ఎన్ని ఉన్నాయి, జనరల్‌గా ఎంతమంది అప్లై చేస్తారు అని మీకు ఒక డౌట్ ఏదైనా ఉన్నట్లయితే ఇక్కడ చూడండి. మనకి సీట్ మ్యాట్రిక్స్ యాక్చువల్‌గా సో ఇంకా రిలీజ్ చేయలేదు ఈ సంవత్సరం. దానికంటే ముందు ఒకసారి మనం ఈ కట్ ఆఫ్ కూడా చూద్దాము. ఇది ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. బట్ స్టిల్ మళ్ళీ ఒకసారి మీకు ఈ కట్ ఆఫ్ గురించి చూపిస్తున్నాను చూడండి. ఈ మార్క్స్ మీరు స్కోర్ చేసినట్లయితే తప్పకుండా మీరు దీంట్లో పార్టిసిపేట్ చేయొచ్చనమాట ఎలిజిబిలిటీ. సో ఇంటర్న్‌షిప్ కట్ ఆఫ్ వచ్చేసి 31/7/2025 జూలై. సో మీరు ఫైనల్‌గా ఈరోజు సాయంత్రం 8వ తారీఖు అక్టోబరు సాయంత్రం 5:00 ఈవినింగ్ 5:00 వరకు మీరు ట్రై చేసుకోవచ్చు అనమాట. అంటే అప్లై చేసుకోవచ్చు రిజిస్ట్రేషన్ అంతా ప్రాసెస్. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనకు కొద్దిగా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమున్నాయనేది చూపిస్తాను మీకు. సో మీకు కావాల్సిన మ్యాండేటరీ డాక్యుమెంట్స్ ఏంటి అనంటే పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, అడ్మిట్ కార్డు, ఓకే. ర్యాంక్ కార్డు, ఒరిజినల్ ప్రొవిజనల్ డిగ్రీ, సర్టిఫికేట్ ఆఫ్ ఎంబీబీఎస్ కోర్సు, ఆధార్ కార్డు, స్టడీ సర్టిఫికేట్స్, తర్వాత స్టడీ సర్టిఫికేట్ ఫ్రమ్ 6th టు ఇంటర్మీడియేట్, ఇట్లా మీకు రిజర్వేషన్ ఉంటే దానికి సంబంధించినవి. ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీకు కావాల్సి ఉంటుంది. అయితే ఒకసారి చూద్దాము మనము లాస్ట్ ఇయర్ ఎంతమంది అప్లై చేశారు దీనికి, ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. మీకు కావాలనంటే ఈ ప్రాస్పెక్టస్ అండ్ ఈ నోటిఫికేషన్‌కి సంబంధించిన డీటెయిల్స్ అయితే నేను మన వీడియో కింద డిస్క్రిప్షన్‌లో నేను లింక్ ఇస్తాను. డైరెక్ట్‌గా మీరు దానికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే దాంట్లో గో త్రూ అవ్వచ్చు. రైట్. నెక్స్ట్ వచ్చేసి మనకి సో ఇది మనకి యాక్చువల్‌గా సీట్ మ్యాట్రిక్స్ అనమాట. సో మనకి ఏ కేటగిరీలో ఎన్ని సీట్లున్నాయి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే ఇది లాస్ట్ ఇయర్‌ది, ఇప్పటిది కాదు. ఈ సంవత్సరంది కాదు. ఈ సంవత్సరంది ఇంకా మనకి రిలీజ్ అవ్వలేదు. రిలీజ్ అయిన తర్వాత దానికి సంబంధించిన అప్డేట్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. అయితే ఇక్కడ మనకి లాస్ట్ ఇయర్‌లో ఇక్కడ చూడండి ఎస్సీ జనరల్, ఎస్సీ ఫీమేల్ అని మాత్రమే ఉంటుంది. బట్ ఈ సంవత్సరం మనకి ఎస్సీ గ్రూప్ 1, ఎస్సీ గ్రూప్ 2, ఎస్సీ గ్రూప్ 3 అని ఇట్లా 3 రకాలుగా 3 కేటగిరీస్ కింద గ్రూప్స్ కిందకి డివైడ్ చేయడం జరిగింది కదా! సో దాని ప్రకారంగా మనకి ఈ సీట్ మ్యాట్రిక్స్ అనేది అయితే ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ మనకి ఏంటి మన ఎంబీబీఎస్ నీట్ యూజీ కౌన్సిలింగ్ జరుగుతుంది కదా తెలంగాణలో. సెకండ్ రౌండ్ అయిపోయింది. సో ఎస్సీ 1 గ్రూప్‌లో వచ్చేసి లాస్ట్ ర్యాంక్ వరకు కూడా సీట్ వచ్చిందనమాట. ఎందుకంటే దాంట్లో ఉన్న క్యాండిడేట్స్ కంటే కూడా సీట్లు ఎక్కువున్నాయి. ఓకే. సీట్లకు సరిపోయేంత మంది క్యాండిడేట్స్ కూడా లేరు దాంట్లో. సో ఎస్సీ గ్రూప్ 1లో ఎవరైనా ఉన్నట్లయితే మీలో డెఫినెట్‌గా మీకు ఖచ్చితంగా అది అడ్వాంటేజే. ఖచ్చితంగా ఎక్కడో ఒక దగ్గర 100% సీట్ అయితే వస్తుంది నా లెక్క ప్రకారం. సో ఇది ఈ విధంగా ఉంటుందనమాట. నేను దీనికి సంబంధించిన ఈ లింక్ కూడా నేను మీకు షేర్ చేస్తాను. కావాలనంటే మీరు జస్ట్ ఒక ఐడియా కోసం దీన్ని చెక్ చేసుకోవచ్చు. ఏ కాలేజీలో, ఏ స్పెషలైజేషన్‌లో ఎన్ని సీట్లుంటాయి కేటగిరీ వైస్ ఇట్లాంటివన్నీ కూడా మీకు దీంట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుందనమాట. ఓకే. సో ఇదంతా ఒకటి. అయితే ఇక్కడ కేటగిరీ కాకుండా డైరెక్ట్‌గా అసలు మనకి ఎన్ని సీట్లుంటాయి కాలేజ్ వైస్, ఏ కోటాలో ఎన్ని సీట్లు అనేది ఇక్కడ మనకి ఇంకొక షీట్ కూడా ఉంటుంది. ఇది కూడా లాస్ట్ ఇయర్‌దే, ఈ ఇయర్‌ది కాదు. మీరు కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. మీకు జస్ట్ ఒక ఐడియా ఉంటుందని మాత్రమే నేను మీకు ఇది చూపించడం జరుగుతుందనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఇది ఉస్మానియా మెడికల్ కాలేజు, గాంధీ మెడికల్, కేఎంసీ, మన కాకతీయ, తర్వాత మన నిజామాబాద్, ఇట్లా మనకి కాలేజ్ వైజ్ ఉంటాయి. ఈ కాలేజెస్‌లో చూడండి ఇక్కడ కేఎన్ఆర్ యూహెచ్ఎస్ కోటా, ఆల్ ఇండియా కోటా, తర్వాత టోటల్ ఎంత,
ఓకే. ఈ విధంగా మనకి డివైడ్ చేసి మొత్తం ఏ స్పెషలైజేషన్‌లో ఎన్నెన్ని సీట్లు ఉంటాయి అనేది మొత్తం ఇక్కడ క్లియర్‌గా ఒక స్టేట్మెంట్ లాగా ఇవ్వడం జరిగిందనమాట. సో, మొత్తం 31 స్పెషలైజేషన్స్ అయితే ఉన్నాయి 31. సో, వాటికి సంబంధించి మొత్తం టోటల్ ఎన్ని సీట్లు అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే. సో, ఈ గవర్నమెంట్ కాలేజెస్‌లో మనకి బి అండ్ సి క్యాట్ ఉండదు కాబట్టి ఎన్ఆర్ఐ కోటా అట్లాంటివి ఉండవు కాబట్టి మనకి ఓన్లీ కేఎన్ఆర్ యూహెచ్ఎస్ అని ఉంటుంది. అంటే కన్వీనర్ కోటా అనుకోవచ్చు ఇది. ఇదేమో ఆల్ ఇండియా కోటా. ఇంక మొత్తం టోటల్ అనమాట. ఓకే. సో, ఆ తర్వాత ప్రైవేట్ కాలేజెస్‌కి వచ్చేసరికి మీకు మేనేజ్మెంట్ కోటా ఉంటుంది. ఆల్ ఇండియా కోటా ఉండదు దాంట్లో. సో, ఇక్కడ చూడండి సపోజ్ ప్రతిమ కరీంనగర్ తీసుకున్నట్లయితే కేఎన్ఆర్ యూహెచ్ఎస్ అంటే కన్వీనర్ కోటా, ఎంక్యూ అంటే మేనేజ్మెంట్ కోటా అనమాట. ఇది ప్రైవేట్ కాలేజ్ కాబట్టి దీంట్లో ఆల్ ఇండియా కోటా ఉండదు. సో, ఇది ఇట్లా మనకి గవర్నమెంట్ కాలేజెస్ అయితే ఆల్ ఇండియా కోటా ఉంటుంది. ప్రైవేట్ కాలేజెస్ అయితే మేనేజ్మెంట్ కోటా ఉంటుందన్నమాట. సో, ఈ విధంగా మనకి మొత్తం టోటల్ నంబర్ ఆఫ్ సీట్స్ ఏ కాలేజ్‌లో, ఏ కోటాలో ఎన్ని సీట్లు ఉన్నాయనేది క్లియర్‌గా ఇవ్వడం జరుగుతుంది. సో, ఫైనల్‌గా నేను మీకు ఒకటి చిన్న స్టేట్మెంట్ చూపిస్తాను. సో, ఇది గ్రాండ్ టోటల్ అనమాట. గ్రాండ్ టోటల్ కన్వీనర్ కోటాలో ఎన్నున్నాయి, ఆల్ ఇండియా కోటాలో ఎన్నున్నాయి, మేనేజ్మెంట్ కోటాలో ఎన్నున్నాయి అండ్ టోటల్ ఎంత అనేది ఇక్కడ క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. చూడండి కన్వీనర్ కోటాలో 1422 సీట్స్ ఉంటే ఆల్ ఇండియా కోటాలో 622, తర్వాత మేనేజ్మెంట్ కోటాలో వచ్చేసరికి మనకి 741 ఉన్నాయి. మొత్తం కలిపి ఒక 2785 సీట్లు 2785 సీట్స్ అయితే మనకి అందుబాటులో ఉన్నాయి లాస్ట్ ఇయర్ ప్రకారంగా. బట్ ఈ సంవత్సరం మనకి ఇంకేమైనా కొత్తవి వస్తే అవన్నీ కూడా మనకి అప్డేట్స్ కొత్తగా వచ్చే సీట్ మ్యాట్రిక్స్‌లో అప్డేట్ చేయడం జరుగుతుందనమాట. కాబట్టి దయచేసి నెక్స్ట్ వీడియోలో అంటే మనకి అప్డేట్స్ వస్తున్నప్పుడు ఆటోమేటిక్‌గా నేను మీకు వీడియోలో షేర్ చేస్తాను. సో, అవి చూస్తూ ఉండండి అప్డేట్స్ అన్నీ కూడా. సో, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక పాయింట్ మీకు ఇది చూపియడం మర్చిపోయాను. సో, మొత్తం మనకి ఇది లాస్ట్ ఇయర్ మెరిట్ లిస్ట్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనమాట. ఎంతమంది అసలు దీనికి అప్లై చేస్తున్నారు స్టేట్‌లో అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీంట్లో వచ్చేసి చూడండి మనకి దాదాపు 3000 చేంజ్ ఉంటారు. 3314 మెంబర్స్ లాస్ట్ ఇయర్ అప్లై చేయడం జరిగింది. సో, అంటే అప్రాక్సిమేట్‌గా 3000 నుంచి 3500 మధ్యలో మనకి ఉంటారనమాట. ఈ సంవత్సరం కూడా ఇప్పటి వరకు మనకి తెలిసిన సమాచారం ప్రకారము ఒక 3000 మంది దాకా రిజిస్టర్ చేయడం జరిగింది అనేసి తెలిసింది. బట్ ఈరోజు లాస్ట్ డేట్ కాబట్టి ఇంకా ఎంతమంది చేస్తారు ఏంటి అనేది మనం చూడాలి. సో, మనకి ఈ మెరిట్ లిస్ట్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ మనకి నాకు తెలిసి రేపు లేదా ఎల్లుండి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో, మీ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఎవరెవరైతే ఎప్పుడెప్పుడు అప్లోడ్ చేశారో ఇమ్మీడియట్‌గా అవన్నీ స్క్రూటినీ చేయడం జరుగుతుంది. సో, వీలైనంత తొందరగా మెరిట్ లిస్ట్ ఇవ్వడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారనమాట యూనివర్సిటీ నుంచి. కాబట్టి అది నాకు తెలిసి 1 ఆర్ 2 డేస్‌లో వచ్చే అవకాశం ఉంది. సో, మన ఛానల్‌లో ఆ అప్డేట్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి. మీరు దయచేసి ఫాలో అవుతూ ఉండండి. సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.